హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం మోడల్ పేపర్ జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ అండ్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ బిట్స్ చూద్దాం. మోడల్ పేపర్ 1 జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ బిట్స్ చూద్దాం. అయితే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మొదటి బిట్ చూద్దాం. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని ఇచ్చారు. 2024 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డును పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, ఎల్కే అద్వానీ, కర్పూరి ఠాకూర్ మరియు ఎంఎస్ స్వామినాథన్కు ప్రకటించడం జరిగింది. అలాగే ఆప్షన్ 2 చూసినట్లయితే బీజేపీ అగ్రనేత, భారతదేశ 7వ మాజీ ఉప ప్రధాని అయినటువంటి ఎల్కే అద్వానీకి భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డుతో సత్కరించింది. 2024 సంవత్సరానికి గాను బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత కర్పూరి ఠాకూర్కు కేంద్ర ప్రభుత్వం భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రకటించింది. 1997లో భారతదేశ 8వ ప్రధానిగా పివి నరసింహారావు బాధ్యతలు చేపట్టడం జరిగింది. అలాగే 5వ ఆప్షన్ చూసినట్లయితే భారతదేశ 6వ ప్రధానమంత్రిగా, బీహార్ ముఖ్యమంత్రిగా చౌదరి చరణ్ సింగ్ బాధ్యతలు నిర్వర్తించడం జరిగింది. ఈ క్రింది వానిలో సరి అయినవేవి అని అడిగారు. 2024 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డును పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, ఎల్కే అద్వానీ, కర్పూరి ఠాకూర్ మరియు ఎంఎస్ స్వామినాథన్కు ప్రకటించడం జరిగింది. అలాగే బీజేపీ అగ్రనేత, భారతదేశ 7వ మాజీ ఉప ప్రధాని అయినటువంటి ఎల్కే అద్వానీకి భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న అవార్డుతో సత్కరించింది. 2024 సంవత్సరానికి గాను బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత కర్పూరి ఠాకూర్కు కేంద్ర ప్రభుత్వం భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రకటించింది. కాబట్టి ఆప్షన్ 1, 1, 2, 3 ఈ 3 కరెక్ట్ అవుతాయి. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. 1, 2, 3 కరెక్ట్. నెక్స్ట్ 2023 జాతీయ క్రీడా అవార్డుల విజేతలు అవార్డులను జతపరచండి అని ఇచ్చారు. ఇక్కడ మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు అని ఇచ్చారు. మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు అనేది చిరాగ్ శెట్టికి వచ్చిందనమాట. అలాగే ద్రోణాచార్య అవార్డు వచ్చేసి మహావీర్ ప్రసాద్ సైనికి వచ్చింది. అలాగే ధ్యాన్ చంద్ జీవితకాల సాఫల్య పురస్కారం అనేది కవితా సెల్వరాజుకు వచ్చింది. అలాగే ద్రోణాచార్య జీవితకాల సాఫల్య పురస్కారం అనేది జయంత్ కుమార్ పుషిలాల్కు లభించింది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. మరొకసారి చూద్దాం. మేజర్ ధ్యాన్ చంద్ అవార్డ్ చిరాగ్ శెట్టి, ద్రోణాచార్య అవార్డ్ మహావీర్ ప్రసాద్ సైని, ధ్యాన్ చంద్ జీవితకాల సాఫల్య పురస్కారం కవితా సెల్వరాజ్, ద్రోణాచార్య జీవితకాల సాఫల్య పురస్కారం జయంత్ కుమార్ పుషిలాల్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. 2024 ఫిబ్రవరి 25న ప్రధాని మోదీ స్కూబా డ్రైవింగ్ చేసి సముద్ర గర్భంలో ఉన్న ద్వారకను సందర్శించారు. అయితే ఈ ప్రదేశం ఏ సముద్ర తీరంలో ఉంది అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 అరేబియా సముద్రం, ఆప్షన్ 2 బంగాళాఖాతం, ఆప్షన్ 3 హిందూ మహాసముద్రం, ఆప్షన్ 4 అట్లాంటిక్ మహాసముద్రం. కరెక్ట్ ఆన్సర్ అరేబియా సముద్రం. అరేబియా సముద్ర తీరంలో ద్వారకను సందర్శించారు ఫిబ్రవరి 25, 2024న. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని ఇచ్చారు. ఇక్కడ మనం చూసినట్లయితే 2023 సంవత్సరానికి గాను ఆంగ్ల రచయిత అయిన నీలం సరణ్ గౌర్ రాసినటువంటి రేకియం ఇన్ రాగా పుస్తకంతో సహా 24 మందికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ప్రకటించడం జరిగింది. అలాగే ఆప్షన్ 2 చూస్తే ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి తలవజ్జల పతంజలి శాస్త్రి రాసినటువంటి రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు, లఘు కథల సంపుటికి కేంద్ర సాహిత్య పురస్కారం దక్కింది. అలాగే సంజీవ్ సాహా రచించిన ముజే పెహచానో హిందీ నవలకు ఈ అవార్డు వరించడం జరిగింది. అలాగే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును 22 భాషల్లో రచించిన రచనలకు ప్రదానం చేస్తారు. అలాగే ఆప్షన్ 5 చూసినట్లయితే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును 1950లో మొదటిసారి ప్రదానం చేయడం జరిగింది. ఇక్కడ
మనం కరెక్ట్ ఆన్సర్ కానీ చూసినట్లయితే మొదటి 3 కూడా కరెక్టే. 2023 సంవత్సరానికి గాను ఆంగ్ల రచయిత్రి అయినటువంటి నీలం శరణ్ గౌర్ రాసినటువంటి రేకియం ఇన్ రాగా పుస్తకంతో సహా 24 మందికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ప్రకటించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన తలవజ్జల పతంజలి శాస్త్రి రాసిన రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు లఘు కథల సంపుటికి కేంద్ర సాహిత్య పురస్కారం దక్కింది. అలాగే సంజీవ్ సాహా రచించిన ముజ్ పెహచానో హిందీ నవలకు ఈ అవార్డు వరించడం జరిగింది. ఈ 3 కూడా సరైనవి అన్నమాట. అలాగే 5వ ప్రశ్న చూద్దాం. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని ఇచ్చారు. ఇందులో మొదటిది ఏంటంటే బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ మొత్తం 299 స్థానాలకు గాను 224 స్థానాలు గెలుపొందడం జరిగింది. షేక్ హసీనా ప్రభుత్వం బంగ్లాదేశ్కు 8వ ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్నారు. షేక్ హసీనా 1999లో మొదటిసారి బంగ్లాదేశ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఇక్కడ 4వ చూసినట్లయితే 2009 నుంచి 2023 వరకు వరుసగా 4 సార్లు బంగ్లాదేశ్ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించి మొత్తంగా ఇటీవల 5వసారి ప్రధాని బాధ్యతలు చేపట్టడం జరిగింది. 5వ చూసినట్లయితే బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా ప్రస్తుతం మహమ్మద్ షాబుద్దీన్ వ్యవహరిస్తున్నారు అని ఇచ్చారు. ఇక్కడ కానీ మనం చూసినట్లయితే 1, 2, 4 3 కూడా కరెక్టే. అనగా బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ మొత్తం 299 స్థానాలకు గాను 224 స్థానాలు గెలుపొందడం జరిగింది. షేక్ హసీనా ప్రభుత్వం బంగ్లాదేశ్కు 8వ ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్నారు. 2009 నుంచి 2023 వరకు వరుసగా 4 సార్లు బంగ్లాదేశ్ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించి మొత్తంగా ఇటీవల 5వసారి ప్రధాని బాధ్యతలు చేపట్టడం జరిగింది. సో ఈ 3 కూడా కరెక్టే. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ క్రింది వానిలో సరైన వాటిని గుర్తించండి అని ఇచ్చారు. ఉత్తర కొరియా దేశం ఇటీవల హాస్వాంగ్ 18 అనే అధునాతన శక్తివంతమైన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ICMB యొక్క 3వ దశ పరీక్షను విజయవంతంగా పరీక్షించింది. సాధారణంగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు 3500 కిలోమీటర్ల పైబడిన పరిధితో అణ్వాయుధాలను మోసుకెళ్లగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఉత్తర కొరియా దేశ అధ్యక్షుడిగా ప్రస్తుతం కిమ్ జోంగ్ ఉన్ వ్యవహరిస్తున్నారు. దక్షిణ కొరియా దేశ అధ్యక్షుడిగా ప్రస్తుతం ఫుమియో కిషిదా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ సరైనదేది అని అడగడం జరిగింది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఉత్తర కొరియా దేశం ఇటీవల హాస్వాంగ్ 18 అనే అధునాతన శక్తివంతమైన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి యొక్క 3వ దశ పరీక్షను విజయవంతంగా పరీక్షించింది. అలాగే ఉత్తర కొరియా దేశ అధ్యక్షుడు ప్రస్తుతం కిమ్ జోంగ్ ఉన్ వ్యవహరిస్తున్నారు. ఇవి 2 కూడా కరెక్టే. సో ఆప్షన్ 2, 1, 3 మాత్రమే రైట్ అవుతాయి. నెక్స్ట్ మనం చూస్తే క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని చెప్పి ఇచ్చారు. ఫస్ట్ది 4 స్టార్స్ ఆఫ్ డెన్సిటీ అనే పుస్తకాన్ని ఇటీవల రిటైర్డ్ జనరల్ MM నరవాణే రచించడం జరిగింది. ఆప్షన్ 2, భారత్ చైనా సైనికుల మధ్య 2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తల గురించి పుస్తకంలో ఆయన పేర్కొనడం జరిగింది. ప్రస్తుత భారత ఆర్మీ జనరల్గా జనరల్ అనిల్ చౌహాన్ వ్యవహరిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఇటీవల ద బుక్ ఆఫ్ లైఫ్ మై డాన్స్ విత్ బుద్ధా ఫర్ సక్సెస్ అనే పేరుతో పుస్తకాన్ని రచించడం జరిగింది. ఇక్కడ కానీ కరెక్ట్ ఆన్సర్స్ కానీ చూసినట్లయితే 1 మరియు 2 మాత్రమే రైట్ అవుతాయి. 4 స్టార్స్ ఆఫ్ డెన్సిటీ అనే పుస్తకాన్ని ఇటీవల రిటైర్డ్ జనరల్ MM నరవాణే రచించడం జరిగింది. భారత్ చైనా సైనికుల మధ్య 2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతల గురించి పుస్తకంలో ఆయన పేర్కొనడం జరిగింది. 8వ ప్రశ్న. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. మొదటిది అంతర్జాతీయ హాకీ సమాఖ్య FIH 2023 సీజన్కు గాను ఉత్తమ మహిళా గోల్ కీపర్ అవార్డుకు సవితా పునియా ఎంపికయ్యారు. అంతర్జాతీయ హాకీ సమాఖ్య FIH 2023 సీజన్కు గాను ఉత్తమ ఆటగాడి అవార్డుకు హార్దిక్ సింగ్ ఎంపికయ్యారు. హాకీ ఇండియా యొక్క అధ్యక్షులుగా ప్రస్తుతం PT ఉషా వ్యవహరిస్తున్నారు. అంతర్జాతీయ
హాకీ సమాఖ్య FIH యొక్క అధ్యక్షుడిగా ప్రస్తుతం అబ్దుల్ మాలిక్ వ్యవహరిస్తున్నారు. ఇక్కడ 8వ ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ కానీ చూసినట్లయితే 1 మరియు 2 కూడా కరెక్టే. అంతర్జాతీయ హాకీ సమాఖ్య 2023 సీజన్కు గాను ఉత్తమ మహిళా గోల్ కీపర్ అవార్డుకు సవితా పునియా ఎంపికయ్యారు. అంతర్జాతీయ హాకీ సమాఖ్య 2023 సీజన్కు గాను ఉత్తమ ఆటగాడి అవార్డుకు హార్దిక్ సింగ్ ఎంపికయ్యారు. ఇవి 2 కూడా కరెక్టే. 9వ ప్రశ్న, ఈ క్రింది వానిలో సరైన వాటిని గుర్తించండి అని ఇచ్చారు. జవహర్ లాల్ నెహ్రూ 16 ఏళ్లు అధికారిక నివాసంగా ఉన్న తీన్ మూర్తి భవన్లో ఏర్పాటు చేసిన నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ సొసైటీ పేరును ప్రధానమంత్రుల మ్యూజియంగా మార్చారు. 1976లో నెహ్రూ మెమోరియల్ మ్యూజియం లైబ్రరీ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది. 3వ చూస్తే ఈ మ్యూజియం ఎంతోమంది ప్రధానులు చేసిన సేవలు, వారు ఎదుర్కొన్న సవాళ్లకు సంబంధించి అన్ని విషయాలను తెలియజేస్తుంది. జవహర్ లాల్ నెహ్రూ భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రిగా విధులను నిర్వహించడం జరిగింది. 1949 నుంచి 1962 వరకు భారత ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ విధులను నిర్వర్తించడం జరిగింది. జవహర్ లాల్ నెహ్రూ యొక్క ప్రముఖ పుస్తకాలు చూసినట్లయితే లెటర్స్ ఫ్రమ్ ఏ ఫాదర్ టు హిజ్ డాటర్, గ్లింప్సీస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కానీ మనం గమనించినట్లయితే 1, 3, 4, 6 ఇవన్నీ కరెక్టే. జవహర్ లాల్ నెహ్రూ 16 ఏళ్లు అధికారిక నివాసంగా ఉన్న తీన్ మూర్తి భవన్లో ఏర్పాటు చేసిన నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ సొసైటీ పేరును ప్రధానమంత్రుల మ్యూజియంగా మార్చారు. ఈ మ్యూజియంలో ఎంతోమంది ప్రధానులు చేసిన సేవలు, వారు ఎదుర్కొన్న సవాళ్లకు సంబంధించి అన్ని విషయాలు తెలియజేస్తున్నారు. అలాగే జవహర్ లాల్ నెహ్రూ భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రిగా విధులు నిర్వహించడం జరిగింది. జవహర్ లాల్ నెహ్రూ యొక్క ప్రముఖ పుస్తకాలు లెటర్స్ ఫ్రమ్ ఏ ఫాదర్ టు హిజ్ డాటర్, గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ. నెక్స్ట్ 10వ ప్రశ్న చూద్దాం. ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అని ఇచ్చారు. ఫ్రాన్స్ నూతన ప్రధానిగా 34 ఏళ్ల గాబ్రియెల్ అట్టల్ నియమితులయ్యారు. దీంతో ఫ్రాన్స్ చరిత్రలో అతి పిన్న వయస్కుడైన ప్రధానిగా అట్టల్ చరిత్ర సృష్టించారు. వివాదాస్పద ఇమ్మిగ్రేషన్ చట్టంపై దుమారం రేగడంతో ప్రధాని ఎలిజబెత్ బోన్ రాజీనామా చేసిన నేపథ్యంలో గాబ్రియెల్ అట్టల్ నియమితులయ్యారు. పైవన్నీ సరైనవే అని ఇచ్చారు. ఆప్షన్ 4 ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూస్తే ఆప్షన్ 4 కరెక్ట్. ఫ్రాన్స్ నూతన ప్రధానిగా 34 ఏళ్ల గాబ్రియెల్ అట్టల్ నియమితులయ్యారు. ఫ్రాన్స్ చరిత్రలో అతి పిన్న వయస్కుడైనటువంటి ప్రధానిగా అట్టల్ చరిత్ర సృష్టించారు. వివాదాస్పద ఇమ్మిగ్రేషన్ చట్టంపై దుమారం రేగడంతో ప్రధాని ఎలిజబెత్ బోన్ రాజీనామా చేసిన నేపథ్యంలో గాబ్రియెల్ అట్టల్ నియమితులయ్యారు. ఇవన్నీ కూడా కరెక్టే. 11వ ప్రశ్న చూద్దాం. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని ఇవ్వడం జరిగింది. మొదటి చూస్తే పర్యావరణ సంస్థల ఆందోళన పక్కన పెట్టి చైనా దేశం విజ్ఞప్తి మేరకు ఈ దేశానికి టోక్ మకాక్ జాతికి చెందిన 1,00,000 కోతులను పంపేందుకు శ్రీలంక అంగీకరించింది. ఈ కోతులను ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN అంతరించిపోతున్న జాబితాలో చేర్చింది. IUCNను 1946లో స్థాపించడం జరిగింది. IUCN యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని గ్లాండ్లో కలదు. అలాగే IUCN యొక్క ప్రస్తుత డైరెక్టర్ జనరల్ సెలెస్టో సౌలో. ఇక్కడ మనం కరెక్ట్ ఆన్సర్ కానీ చూసినట్లయితే 1, 2, 4 ఈ 3 కూడా కరెక్టే. పర్యావరణ సంస్థ ఆందోళన పక్కన పెట్టి చైనా దేశం విజ్ఞప్తి మేరకు ఆ దేశానికి టోక్ మాకాక్ జాతికి చెందిన 1,00,000 కోతుల్ని పంపేందుకు శ్రీలంక అంగీకరించింది. ఈ కోతుల్ని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అంతరించిపోతున్న జాబితాలో చేర్చింది. అలాగే IUCN యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని గ్లాండ్లో కలదు. 1, 2, 4 ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని ఇచ్చారు. ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి టగిన్ భాష నాగాలాండ్ రాష్ట్రానికి చెందింది. అలాగే టగిన్ భాషలో తొలిసారి లవ్ ఇన్ 90s పేరుతో సినిమాని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు విడుదల చేశారు. లవ్ ఇన్ 90 సినిమా దర్శకుడు తపెన్ నాటం. కరెక్ట్ ఆన్సర్ కానీ మనం చూసినట్లయితే 2, 3 2 కూడా కరెక్టే. టగిన్ భాషలో తొలిసారి లవ్ ఇన్ 90s పేరుతో సినిమాను కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు విడుదల చేశారు.
లవ్ ఇన్ 90 సినిమా దర్శకుడు స్టెఫెన్ నాటమ్. ఇవి రెండు కూడా కరెక్టే. అలాగే ఇక్కడ జతపరచండి అని ఇవ్వటం జరిగింది. ఇక్కడ మనం గమనించినట్లయితే జేవియర్ మిలీ అని ఇచ్చారు. జేవియర్ మిలీ అనే అతను అర్జెంటీనాకి చెందినటువంటి అధ్యక్షుడు. లూయిస్ లులా డా సిల్వా అనే అతను బ్రెజిల్ అధ్యక్షుడు. అలాగే ఆండ్రెస్ మాన్యుయల్ లోపెజ్ ఓబ్రడార్, ఈయన మెక్సికో అధ్యక్షుడు. నెక్స్ట్ ఫ్రాంక్ వాలార్ట్ స్ట్రైమర్, ఇతను జర్మనీ అధ్యక్షుడు. మరొకసారి చూద్దాం. జేవియర్ మిలీ అర్జెంటీనా, లూయిస్ లులా డా సిల్వా బ్రెజిల్, ఆండ్రెస్ మాన్యుయల్ లోపెజ్ ఓబ్రడార్ మెక్సికో, ఫ్రాంక్ వాలార్ట్ స్ట్రైమర్ జర్మనీ. నెక్స్ట్ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని ఇచ్చారు. 2025లో జరిగే క్వాడ్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. 2023 క్వాడ్ సదస్సును జపాన్లోని హిరోషిమాలో నిర్వహించడం జరిగింది. 2023లో క్వాడ్ సదస్సు ఆస్ట్రేలియాలో జరగాల్సి ఉండగా అది రద్దవటం జరిగింది. G7 దేశాధినేతల సదస్సును ఇటీవల జపాన్లోని హిరోషిమాలో నిర్వహించడం జరిగింది. క్వాడా కూటమి నందుగల సభ్యదేశాలు భారత్, అమెరికా, జపాన్ మరియు దక్షిణ కొరియా. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కానీ మనం చూసినట్లయితే 2 మరియు 3 అనేవి కరెక్ట్. ఏంటంటే 2023 క్వాడ్ సదస్సును జపాన్లోని హిరోషిమాలో నిర్వహించడం జరిగింది. 2023లో క్వాడ్ సదస్సు ఆస్ట్రేలియాలో జరగాల్సి ఉండగా అది రద్దై జపాన్లోని హిరోషిమాలో నిర్వహించడం జరిగింది. అలాగే G7 దేశాధినేతల సదస్సును ఇటీవల జపాన్లోని హిరోషిమాలో నిర్వహించడం జరిగింది. 2, 3 కరెక్ట్ అన్నమాట. ఇక 15వ ప్రశ్న చూద్దాం. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని ఇచ్చారు. ఆల్జీమర్స్ వ్యాధిని జాప్యం చేసే ఒక కీలక జన్యు ఉత్పరివర్తనను ఇటీవల జపాన్ దేశ శాస్త్రవేత్తల నేతృత్వంలోని అంతర్జాతీయ బృందం గుర్తించింది. జన్యు ఉత్పరివర్తన పేరు ప్రెజలిన్ 1 E280A. దీన్ని పైసా అని కూడా పిలుస్తారు. శాస్త్రవేత్తలు రీలిన్ కొలబస్ అనే ఒక అరుదైన జన్యు రకాన్ని కూడా 2 వ్యక్తుల్లో గుర్తించారు. ఈ ప్రశ్నకి సరైనటువంటి ఆన్సర్ కానీ మనం చూసినట్లయితే 2 మరియు 3 మాత్రమే రైట్ అవుతాయి. జన్యు ఉత్పరివర్తన పేరు ప్రెజలిన్ 1 E280Aని పైసా అని కూడా పిలుస్తారు. శాస్త్రవేత్తలు రీలిన్ కొలబస్ అనే ఒక అరుదైన జన్యు రకాన్ని 2 వ్యక్తుల్లో గుర్తించారు. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. 16వ ప్రశ్న చూద్దాం. పులుల సంరక్షణ కోసం ఉద్దేశించిన టైగర్ ప్రాజెక్టుకు 50 ఏళ్లైన సందర్భంగా ప్రధాని మోదీ 50 years ఆఫ్ టైగర్ ప్రాజెక్ట్ పుస్తకాన్ని మైసూర్ నగరంలోని కర్ణాటక ఓపెన్ స్టేట్ యూనివర్సిటీలో విడుదల చేయడం జరిగింది. పులుల సంరక్షణకై అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం టైగర్ ప్రాజెక్టుకు 1975 ఏప్రిల్ 1న శ్రీకారం చుట్టింది. 2024 ఫిబ్రవరి చివరి నాటికి 78,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 55 టైగర్ రిజర్వులు ఉన్నాయి. ఇక్కడ మనం కరెక్ట్ ఆన్సర్ కానీ చూసినట్లయితే పులుల సంరక్షణ కోసం ఉద్దేశించిన టైగర్ ప్రాజెక్టుకు 50 ఏళ్లైన సందర్భంగా ప్రధాని మోదీ 50 సంవత్సరాల ఆఫ్ టైగర్ ప్రాజెక్టు పుస్తకాన్ని మైసూర్ నగరంలోని కర్ణాటక ఓపెన్ స్టేట్ యూనివర్సిటీలో విడుదల చేయడం జరిగింది అనేది మాత్రమే సరి అయినది. జతపరచండి అని ఇవ్వటం జరిగింది. అరేబియా సముద్ర మహారాణి అని ఇచ్చారు. అరేబియా సముద్ర మహారాణి చూస్తే కొచ్చిన్ని అరేబియా సముద్ర మహారాణిగా పిలుచుకుంటాం. భారత సుగంధ ద్రవ్యాల ఉద్యానవనం కేరళలో ఉంది. భారత సుగంధ ద్రవ్యాల ఉద్యానవనం కేరళలో ఉంది. భారత సింహద్వారము ముంబైలో ఉంది. నెక్స్ట్ స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్ అనేది మేఘాలయలో ఉంది. సో మరొకసారి చూద్దాం. అరేబియా సముద్ర మహారాణి కొచ్చిన్, భారతదేశ సుగంధ ద్రవ్యాల ఉద్యానవనం కేరళ, భారతదేశ సింహద్వారం ముంబై, స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్ మేఘాలయ. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్.
నెక్స్ట్ ఇక్కడ కూడా మ్యాచింగ్ ఇవ్వడం జరిగింది. యునెస్కో అవార్డ్ మనం కానీ చూసినట్లయితే యునెస్కో అవార్డు అనేది ప్రజల్లో శాంతి సహనాలను పెంపొందించుటకు చేసినటువంటి వారికి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి బహుకరిస్తారు. అలాగే ప్రియదర్శిని వృక్షమిత్ర అనేది కేంద్ర పర్యావరణ వాతావరణ సమతౌల్యాన్ని కాపాడి పర్యావరణ పరిరక్షణకై కృషి చేసిన వారికి బహుకరిస్తారు. నెక్స్ట్ ఆరెంజ్ ప్రైజ్ అనేది మహిళా రచయితలు మాత్రమే ఈ అవార్డుకి అర్హులు. మిలీనియం గాంధీ అనేది కుష్టు వ్యాధి నిర్మూలనకు కృషి చేసిన వారికి బహుకరిస్తారు. నెక్స్ట్ టెన్నిస్లో ఈ గ్రాండ్ స్లామ్ టోర్నీ క్లే కోర్టుపై నిర్వహిస్తారు. ఇక్కడ ఆప్షన్ చూస్తే ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్. కరెక్ట్ ఆన్సర్ ఫ్రెంచ్ ఓపెన్లో టెన్నిస్లో గ్రాండ్ స్లామ్ టోర్నీ క్లే కోర్ట్ ఫ్రెంచ్ ఓపెన్లో నిర్వహిస్తారు. భారత రాష్ట్రపతి నివాసం రాష్ట్రపతి భవన్ను గతంలో ఎలా పిలిచేవారు? భారత రాష్ట్రపతి నివాసం రాష్ట్రపతి భవన్ను గతంలో వైస్ రీగల్ ప్యాలెస్ అని పిలిచేవారు. భారత రాష్ట్రపతి నివాసం రాష్ట్రపతి భవన్ను గతంలో వైస్ రీగల్ ప్యాలెస్ అని పిలిచేవారు. ఇప్పుడు విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ బిట్స్ చూద్దాం. 1882లో భారతీయ విద్యా కమిషన్ను నియమించిన వారు ఎవరు? ఆన్సర్ లార్డ్ రిప్పన్. 1882లో భారతీయ విద్యా కమిషన్ నియమించింది లార్డ్ రిప్పన్. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పిల్లల్ని వారి బాల్యపు ఆనందం నుండి వేరు చేసి వారు పొందే నిత్య అనుభవాలకు పాఠశాలలో వారు పొందే జ్ఞానానికి మధ్య గల అనుసంధానాన్ని తొలగించేది అని ఇవ్వటం జరిగింది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కానీ చూస్తే యాంత్రికంగా పరీక్షించడం కోసం అభ్యసనం అనేది కరెక్ట్. యాంత్రికంగా పరీక్షించడం కొరకు అభ్యసనం అనేది ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పిల్లల్ని వారి బాల్యపు ఆనందం నుండి వేరు చేసి వారు పొందే నిత్య అనుభవాలకు పాఠశాలలో వారు పొందే జ్ఞానానికి మధ్య గల అనుసంధానాన్ని తొలగించేది. హిందూ మరియు బౌద్ధ తత్వవేత్తలందరికీ ఈ క్రింది వాటిలో ఏ ప్రవచనాలు సత్యము అని చెప్పి ఇచ్చారు? కరెక్ట్ ఆన్సర్ ఇరువురు గురువుకు ప్రాధాన్యత ఇచ్చారు అనేది హిందూ మరియు బౌద్ధ తత్వవేత్తలిద్దరికీ సత్యమైనటువంటి ప్రవచనం. డిసెంబర్ 10న మానవ హక్కుల దినంగా జరుపుకొనుటకు కారణం ఏమిటి అని ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 10న మానవ హక్కుల దినంగా జరుపుకొనుటకు కారణం డిసెంబర్ 10న విశ్వజనీన మానవ హక్కుల ప్రకటన చేశారు. డిసెంబర్ 10న విశ్వజనీన మానవ హక్కుల ప్రకటన చేశారు. అందుకే ఆ రోజున మానవ హక్కుల దినంగా జరుపుకుంటారు. ఎన్ఈపి 2020 ప్రకారం ప్రారంభ బాల్య సంరక్షణ విద్యలో లేని అంశం ఏది అని ఇవ్వడం జరిగింది. కంప్యూటర్ ప్రారంభ జ్ఞానం అనేది ఎన్ఈపి 2020 ప్రకారం ప్రారంభ బాల్య సంరక్షణ విద్యలో లేనటువంటి అంశం. అంటే ఇంటి లోపల వెలుపల ఉండే ఆటలు, సంఖ్యలు లెక్కించడం, కమ్యూనికేషన్లో ప్రారంభ భాష ఇవన్నీ కూడా ఎన్ఈపి 2020 ప్రకారం ప్రారంభ బాల్య సంరక్షణ విద్యలో ఉన్నటువంటి అంశాలు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రాథమిక తరగతులకు విద్యార్థుల సంఖ్య 150కి మించితే ఉండవలసినటువంటి ఉపాధ్యాయులు అని ఇవ్వటం జరిగింది. దీని కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే హెడ్ మాస్టర్ ప్లస్ 5 ఉపాధ్యాయులు ఉండాలి. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రాథమిక తరగతులకు విద్యార్థుల సంఖ్య 150కి మించితే ఉండవలసిన ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్ ప్లస్ 5 ఉపాధ్యాయులు ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో సంస్కరణలో భాగంగా 2024 జనవరి 31న ఒప్పందం చేసుకున్న ఐబీ సిలబస్లో ఐబీ అనగా అర్థం ఏమిటి? రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో సంస్కరణలో భాగంగా 2024 జనవరి 31న ఒప్పందం చేసుకున్న ఐబీ సిలబస్లో ఐబీ అంటే ఇంటర్నేషనల్ బ్యాక్ క్యాల్యురేట్ అనేది కరెక్ట్ ఆన్సర్. క్రింది వాటిలో ఎన్సిటిఈ కార్యకలాపం కానిది ఏది అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్ 1 ఉపాధ్యాయ విద్యకు సంబంధించి పరిశోధన నిర్వహణ, ఉపాధ్యాయ నియామకం చేపట్టుట, సెమినార్లు సర్వేలు నిర్వహించుట, ఉపాధ్యాయ సమర్థత పెంపొందించుటకు కృషి చేయుట. కరెక్ట్ ఆన్సర్ కానీ చూసినట్లయితే ఉపాధ్యాయ నియామకం చేపట్టుట అనేది ఎన్సిటిఈ కార్యకలాపం కానిది.
మరి ఉపాధ్యాయ విద్యకు సంబంధించి పరిశోధనలు నిర్వహించడం, సెమినార్లు, సర్వేలు నిర్వహించడం, ఉపాధ్యాయ సమర్థత పెంపొందించడం కృషి చేయటం ఇవన్నీ కూడా ఎన్సిటిఈ కార్యకలాపాలే. ఈ క్రింది వానిలో సమ్మిళిత పాఠశాల ప్రతిబింబించనిది ఏది? సమ్మిళిత పాఠశాల ప్రతిబింబించనిది ఏది అని చెప్పి ఇచ్చాడు. అంటే ప్రతిబింబించేది ఏది అని ఇవ్వటం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ కానీ మనం చూసినట్లయితే ప్రత్యేక విద్యార్థుల పట్ల శ్రద్ధ వహించేందుకు సాధారణ విద్యార్థుల నుండి సరైన రీతిలో ప్రతిస్పందించడం అనేది సమ్మిళిత పాఠశాల ప్రతిబింబించిన అంశం. విద్యా ధృవాలని జత చేయండి అని ఇవ్వటం జరిగింది. విద్యా ధృవాలు మనం గమనించినట్లయితే ఏకధ్రువ ప్రక్రియ అనేది ఇవ్వటం జరిగింది. ఏకధ్రువ ప్రక్రియ అనేది అతి పురాతనమైనటువంటిది. ఇక ద్విధ్రువ ప్రక్రియ అనేది జాన్ ఆడమ్స్కు సంబంధించినది. అలాగే త్రిధ్రువ ప్రక్రియ అనేది జాన్ డూయికి సంబంధించినది. ఏక ధ్రువ ప్రక్రియ అతి పురాతనమైనది, ద్విధ్రువ ప్రక్రియ జాన్ ఆడమ్స్, త్రిధ్రువ ప్రక్రియ జాన్ డూయి. అభ్యసనానికి సంబంధించి సరికానిది ఏది అని ఇచ్చారు. అభ్యసనం అంటే ఒక ఫలితం మాత్రమే అనేది అభ్యసనానికి సంబంధించి సరికానిది. అభ్యసనం ప్రతి జీవిలో జరుగుతుంది. శారీరకంగా వచ్చే మార్పులు అభ్యసనం కాదు. అభ్యసనం జీవిత పర్యాంతం జరుగుతుంది. ఇవన్నీ కూడా అభ్యసనానికి సంబంధించిన విషయాలు. అభ్యసనం అంటే ఒక ఫలితం మాత్రమే అనేది అభ్యసనానికి సంబంధించి సరికాని అంశం. సర్దుబాటు కలిగిన వ్యక్తి లక్షణం కానిది ఏది అని ఇచ్చారు. సర్దుబాటు కలిగిన వ్యక్తి లక్షణం కానిది ఏది అని ఇచ్చారు. సామర్థ్యాన్ని కంటే అధిక కాంక్ష కలిగి ఉండటం అనేది సర్దుబాటు కలిగిన వ్యక్తి లక్షణం కానిది. సర్దుబాటు కలిగిన వ్యక్తి లక్షణాలు కానీ చూసినట్లయితే స్వాభిమానం, ఇతరులను అభిమానించటం, శారీరక మానసిక ఆరోగ్యం ఉండటం, చేస్తున్న పనిలో అభిరుచి ఉండటం ఇవన్నీ కూడా సర్దుబాటు కలిగిన వ్యక్తి లక్షణాలు. కాని లక్షణం సామర్థ్యానికంటే అధిక కోరిక కలిగి ఉండటం. ఈ క్రింది వాటిలో మానసిక వైకల్యం కలిగిన వ్యక్తుల లక్షణాన్ని గుర్తించండి అని ఇచ్చారు. త్వరగా అసహనాన్ని ప్రదర్శించే స్వభావం కలిగి ఉండటం, అవగాహన, అభ్యసన వేగం, ఏకాగ్రత లోపము. ఇక్కడ మనం కరెక్ట్ ఆన్సర్ కానీ చూసినట్లయితే ఏ మరియు సి రెండు కూడా రైటే. త్వరగా అసహనాన్ని ప్రదర్శిస్తుంటారు, ఏకాగ్రత లోపాన్ని కలిగి ఉంటారు. ఈ క్రింది వాటిలో సరి అయిన జత ఏది అని ఇచ్చారు. ఈ క్రింది వాటిలో సరి అయిన జత ఏది అని ఇచ్చారు. ఆర్మీ ఆల్ఫా పరీక్ష, సమూహ పరీక్ష అనేది సరి అయినటువంటి జత. ఈ క్రింది వానిలో సరి అయిన జత ఏదని ఇచ్చారు. ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది సమూహ పరీక్ష. తరగతి గదిలో ఉపాధ్యాయుడు చరిత్రలోని మహామహుల జీవిత ఘట్టాలను నాటకీకరణ చేస్తూ వైకారియస్ విధానం ద్వారా విషయ నిర్మితం చేయగలిగినటువంటి పద్ధతి ఏది అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ పరిశీలన అభ్యాసనం. సరైన అభ్యసన ప్రక్రియను తెలియజేయనది ఏది అని ఇచ్చారు. కుటుంబ సభ్యులందరి నుంచి ప్రత్యేకించి తన తల్లిని గుర్తించటం అనేది సరైన అభ్యసన ప్రక్రియను తెలియజేస్తుంది. వర్ణించిన ప్రవర్తనకు సంబంధించి సరిగ్గా జతపరచబడిన రక్షక తంత్రాన్ని గుర్తించండి అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ చూస్తే మనకి తన జీవితంలోని ప్రారంభ దశలోని ప్రవర్తనకు తిరోగమించటం ప్రతిగమనము అనేది ప్రవర్తనకు సంబంధించి సరిగ్గా జతపరచబడినటువంటి రక్షక తంత్రం. తన జీవితంలోని ప్రారంభ దశలోని ప్రవర్తనకు తిరోగమించటం అనేది ప్రతిగమనాన్ని తెలియజేస్తుంది. 38వ ప్రశ్న చూద్దాం. విలక్షణ సమూహానికి చెందిన పిల్లలు ఎవరనగా అని ఇవ్వటం జరిగింది. విలక్షణ సమూహానికి చెందిన పిల్లలు వైద్యపరంగా కానీ మానసికంగా కానీ సాధారణ పిల్లల నుండి వేరుగా ఉండేవారు. వైద్యపరంగా కానీ మానసికంగా కానీ సాధారణ పిల్లల నుంచి వేరుగా ఉన్నవారు విలక్షణ సమూహానికి చెందిన పిల్లలు అవుతారు. నీవు పనిచేస్తున్న పాఠశాలలో ఒక విద్యార్థి గుర్తింపు కోసం వస్త్రధారణ, అలంకరణపై బాలుర కంటే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాడు. అయితే ఈ లక్షణాలను కౌమార దశలో ఏ లక్షణంగా చెప్పవచ్చు అని ఇచ్చారు. ఇది మానసిక లక్షణం. రాధాకృష్ణ అనే విద్యార్థి ఉక్త లేఖనం ఎక్కువసార్లు
రాయడం ద్వారా భాషలో వ్రాతదోషాలు లేకుండా రాయడం నేర్చుకోగలిగిన ఇందులో జరిగినటువంటి అభ్యసనం ఏది అని ఇచ్చారు. ఇది యత్న దోష అభ్యసనం. రాధాకృష్ణ అనే విద్యార్థి ఉక్త లేఖనం ఎక్కువసార్లు రాయడం ద్వారా భాషలో వ్రాతదోషాలు లేకుండా రాయడం నేర్చుకోగలిగిన అభ్యసనం ఏదంటే యత్న దోష అభ్యసనం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం మ్యాథమెటిక్స్ మెథడాలజీ మోడల్ పేపర్ 1 బిట్స్ చూద్దాం. ఆర్థిక శాస్త్రవేత్తలు నూతన ఆర్థిక సిద్ధాంతాలను అభివృద్ధి పరచడంలో రేఖీయ కార్యక్రమ విధానం, లీనియర్ ప్రోగ్రామింగ్, గేమ్ థియరీ, సాంఖ్యక శాస్త్రాలను ఉపయోగిస్తారు. ఈ వాక్యము గణిత విద్యా విలువల్లో దేనిని సూచిస్తుంది అని ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ ప్రయోజన విలువ. ఆర్థిక శాస్త్రవేత్తలు నూతన ఆర్థిక సిద్ధాంతాలను అభివృద్ధి పరచడంలో రేఖీయ కార్యక్రమ విధానం, లీనియర్ ప్రోగ్రామింగ్ని, గేమ్ థియరీ, సాంఖ్యక శాస్త్రాలని ఉపయోగించడం జరుగుతుంది కాబట్టి ఇది ప్రయోజన విలువని తెలియజేస్తుంది. ఇక్కడ ఒక గ్రాఫ్ ఇవ్వటం జరిగింది, బార్ గ్రాఫ్. వై అక్షం మీద విద్యార్థుల సంఖ్య, ఎక్స్ అక్షం మీద స్మార్ట్ ఫోన్స్ సోనీ 60, శాంసంగ్ 75, నోకియా 30 అని ఇవ్వడం జరిగింది. రోహిత్ అనే విద్యార్థి ఈ రేఖాచిత్రాన్ని గమనించి కళాశాలలో శాంసంగ్ కంపెనీ స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అని వ్యాఖ్యానించాడు. అయినా ఆ విద్యార్థిలో సాధించబడినటువంటి లక్ష్యము ఏంటి అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ విద్యార్థి ఆ గ్రాఫ్ని చూసి అవగాహన చేసుకొని అతను చెప్పడం జరిగింది కాబట్టి అవగాహన అనేది సరి అయినటువంటి సమాధానం. విద్యార్థి బోధనాంశాలను సరిగ్గా అవగాహన చేసుకున్నాడో లేడో చేసుకోవడానికి పాఠ్యాంశానికి సంబంధించిన అధిక సమాచార సేకరణకు ఉపయోగపడే గణిత బోధన సాంకేతిక విధానం ఏది అని ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ నియోజనము. విద్యార్థి బోధనాంశాలను సరిగ్గా అవగాహన చేసుకున్నాడో లేడో తెలుసుకోవడానికి పాఠ్యాంశానికి సంబంధించిన అధిక సమాచార సేకరణకు ఉపయోగపడే గణిత బోధన సాంకేతిక విధానం నియోజనం. ఒక క్రమ బహుభుజిలోని భుజాల సంఖ్య 8 అయితే దాని అంతరకోణాల మొత్తం ఎంత అనే సమస్యను బోధించడానికి అనువైన బోధనా పద్ధతి ఏది అని ఇచ్చాడు. దీనికి సరైనటువంటి సమాధానం నిగమన బోధనా పద్ధతి. చిక్కు సమస్యను సాధించటం కిల్పాట్రిక్ ప్రకారం ఏ ప్రకల్పనను సూచిస్తుంది అని ఇచ్చారు. ఆప్షన్ 1 నిర్మాణాత్మక ప్రకల్పన, ఆప్షన్ 2 ఆనందదాయక ప్రకల్పన, ఆప్షన్ 3 ప్రజ్ఞా ప్రకల్పన, ఆప్షన్ 4 జీవితోపయోగ ప్రకల్పన అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ప్రజ్ఞా ప్రకల్పన అనేది చిక్కు సమస్యని సాధించడానికి కిల్పాట్రిక్ ప్రకారం ప్రజ్ఞా ప్రకల్పనను సూచిస్తుంది. ప్రస్తుత పాఠ్యపథక రచనలో గల సోపానాలలో అన్వయం, అనుప్రయుక్తం ఏ సోపానానికి చెందుతుంది? కరెక్ట్ ఆన్సర్ పర్యవసాన లేదా అంత్యవ్యాసక్తులకు చెందుతుంది. ప్రస్తుత పాఠ్యపథక రచనలో గల సోపానాల్లో అన్వయం, అనుప్రయుక్తం అనేది పర్యవసన లేదా అంత్యవ్యాసక్తుల సోపానానికి చెందుతుంది. రాధాకృష్ణ అనే ఉపాధ్యాయుడు కాగితాల పడవలతో వివిధ జ్యామితి గణాలు, వివిధ సిద్ధాంతాల నిరూపణ, సౌష్ఠవ రేఖలు, వివిధ జ్యామితి పటాల వైశాల్యాలు, ఘనపరిమాణాలు, సూత్రాలు, లక్షణాలు, జ్యామితి, బీజగణిత సంబంధాలు మొదలగునవి ప్రదర్శించాడు. అయితే ఈ ప్రక్రియ ఎడ్గార్ డేల్ అనుభవాల శంకులో దేనిని తెలుపుతుంది అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ప్రదర్శన వస్తువులకు సంబంధించినది. క్రింది వానిలో భాస్కరాచార్యకు చెందిన అంశం ఏది? ఆప్షన్ 1 సిద్ధాంత శిరోమణి, ఆప్షన్ బి కర్ణ కుతూహలం, ఆప్షన్ సి 0కు చెందిన నియమాలు ఇవ్వటం, ఆప్షన్ డి π = 3.1416. కరెక్ట్ ఆన్సర్ కానీ మనం చూసినట్లయితే సిద్ధాంత శిరోమణి, కర్ణ కుతూహలం, 0కి చెందిన నియమాలు ఇవ్వటం, ఇవి 3 కూడా భాస్కరాచార్యునికి సంబంధించినటువంటి అంశాలు. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఆర్యభట్టకు చెందిన గణిత అంశము ఏది అని ఇచ్చాడు. ఆర్యభట్ట ఇతడు త్రిభుజ వైశాల్యానికి సూత్రాన్ని ఇచ్చాడు. భూమి దీర్ఘ వృత్తాకారంలో ఉంటుందని తెలిపాడు. త్రికోణమితి మీద ఎక్కువ రుచి చూపాడు. అలాగే పైవన్నీ అని ఇచ్చాడు. కరెక్ట్ ఆన్సర్ ఆర్యభట్టకు చెందిన గణితాంశం
త్రిభుజ వైశాల్యానికి సూత్రాన్ని ఇచ్చాడు అనేది ఆర్యభట్టుకు చెందిన గణితాంశము. పాఠ్యాంశాల అభివృద్ధికి ఉపయోగపడేవి ఏవి అని ఇచ్చారు. ఆప్షన్ 1 చెక్ లిస్టులు, ఆప్షన్ 2 సంఘటన పత్రావళి, ఆప్షన్ 3 సాంఘిక మితి, ఆప్షన్ 4 అంచనా మాపని. కరెక్ట్ ఆన్సర్ అంచనా మాపని. పాఠ్య బోధన ఆసక్తికరంగా ఉండుటకు ఉపాధ్యాయుడికి ఉపయోగపడేవేంటి? వార్షిక పథకం, యూనిట్ పథకం, పాఠ్య పథకం, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ పాఠ్య పథకం అనేది పాఠ్య బోధన ఆసక్తికరంగా ఉండటానికి ఉపాధ్యాయుడికి ఉపయోగపడుతుంది. పాఠ్య పుస్తక నాణ్యత నిర్ధారించే మూల్యాంకనం సాధనాల్లో హంటర్స్ స్కోర్ కార్డులో విషయానికి కేటాయించినటువంటి పాయింట్స్ ఎన్ని అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ 250. క్రింది వానిలో సరి అయినది ఏది అని ఇచ్చారు. ఏపీఏఎంటీ హైదరాబాద్ అని ఇచ్చారు, ఏఎంటీఐ చెన్నై, డిఏఎంటీ ఢిల్లీ, ఐఎస్హెచ్ఎం ముంబై అని ఇచ్చారు. ఈ క్రింది వాటిలో సరి అయినవి ఏవి అంటే మనం కానీ గమనిస్తే ఏబిసి 3 కూడా సరి అయినవే. ఏపీఏఎంటీ హైదరాబాద్, ఏఎంటీఐ చెన్నై, డిఏఎంటీ ఢిల్లీ. మంద అభ్యాసకుల కోసం చేపట్టదగిన కార్యక్రమం ఏది? తరగతిలో 20 నుంచి 30 మంది విద్యార్థులు ఉండాలి. బోధన వీలైనంత వరకు వ్యక్తిగతంగా ఉండాలి. గణితం చివరి పీరియడ్లో బోధించాలి. గణితాన్ని విద్యార్థుల నిత్య జీవితానికి అన్వయించాలి. కరెక్ట్ ఆన్సర్ కానీ చూసినట్లయితే ఏబిడి 3 కూడా సరి అయినవే. తరగతిలో 20 నుంచి 30 మంది విద్యార్థులు ఉండాలి. బోధన వీలైనంత వరకు వ్యక్తిగతంగా ఉండాలి. గణితాన్ని విద్యార్థుల నిత్య జీవితానికి అన్వయించాలి. గణితాన్ని 2వ పీరియడ్లో బోధించాలి. ఇక్కడ చివరి పీరియడ్ అని ఇచ్చారు. ఫాదర్ ఆఫ్ జామెట్రీగా గౌరవాన్ని పొందినది ఎవరు అని ఇచ్చారు. ఆప్షన్ 1 పైథాగరస్, ఆప్షన్ 2 యూక్లిడ్, ఆప్షన్ 3 రామానుజన్, ఆప్షన్ 4 డయాఫాంటస్ అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ యూక్లిడ్. యూక్లిడ్ని ఫాదర్ ఆఫ్ జామెట్రీగా పిలుస్తారు. నియత వ్యవస్థలో బోధనా కార్యక్రమంలో ముఖ్యంగా ఎదురయ్యే ప్రశ్నలో 1 ఏమి బోధించాలి అనే ప్రశ్నకు సమాధానం అని ఇచ్చారు. ఆప్షన్ 1 బోధనా పద్ధతులు, ఆప్షన్ 2 విద్యా ప్రణాళిక, ఆప్షన్ 3 ఉద్దేశాలు, లక్ష్యాలు, విలువలు, ఆప్షన్ 4 పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ కానీ చూసినట్లయితే విద్యా ప్రణాళిక. నియత వ్యవస్థలో బోధనా కార్యక్రమంలో ముఖ్యంగా ఎదురయ్యే ప్రశ్నల్లో 1 ఏమి బోధించాలి అనే ప్రశ్నకు సమాధానం విద్యా ప్రణాళిక. ఒక చింతనా సరళిగా గణితాన్ని వర్గీకరించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే కార్ల్ యంగ్ అనే అతను చింతనా సరళిగా గణితాన్ని వర్గీకరించాడు. ఈ క్రింది వానిలో చిత్రలేఖన నైపుణ్యానికి చెందిన ఒక స్పష్టీకరణ. ఆప్షన్ 1 విద్యార్థి ఖచ్చితంగా మాపన చేస్తారు. విద్యార్థి సరైన పట్టికని ఎంపిక చేసుకుంటాడు. విద్యార్థి పటంలోని భాగాలను సరైన నిష్పత్తిలో గీస్తాడు. విద్యార్థి మౌఖిక గణనలను త్వరగా చేస్తాడు. కరెక్ట్ ఆన్సర్ విద్యార్థి పటంలోని భాగాలను సరైన నిష్పత్తిలో గీస్తాడనేది చిత్రలేఖన నైపుణ్యానికి చెందినటువంటి ఒక స్పష్టీకరణ. దృక్పథాలను విద్యా విలువలుగా వర్గీకరించినటువంటి శాస్త్రవేత్తలు అని ఇచ్చారు. ఆప్షన్ 1 బ్రెస్లిచ్, ఆప్షన్ 2 బ్లాక్ హారెస్ట్, ఆప్షన్ 3 స్కార్లింగ్, ఆప్షన్ 4 పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ పైవన్నీ. దృక్పథాలను విద్యా విలువలుగా వర్గీకరించినటువంటి శాస్త్రవేత్తలు బ్రెస్లిచ్, బ్లాక్ హార్స్ట్, స్కార్లింగ్. వీళ్ళందరూ కూడా దృక్పథాలని విద్యా విలువలుగా వర్గీకరించారు. మనిషికి చదవటం రాయడం రాకపోయినా తన మనుగడ సాగించవచ్చు. కానీ లెక్కలు రానిదే నేటి సమాజంలో జీవించటం కష్టం. ఇది ఏ విలువని తెలుపుతుంది అంటే ప్రయోజన విలువను తెలుపుతుంది. భూములు కొలిచేవారు విశాలమైన భూముల్ని కొలవడానికి త్రికోణమితిని ఉపయోగిస్తారు. ఇది గణిత విద్యా విలువలతో దేనిని తెలుపుతుంది అని ఇచ్చారు. ప్రయోజన విలువను తెలుపుతుంది. వేగం, ఖచ్చితత్వం ఏ విలువను తెలుపుతాయి అని ఇచ్చారు. వేగము, ఖచ్చితత్వం 2 కూడా క్రమశిక్షణ విలువని తెలియజేస్తాయి. ఈ క్రింది వానిలో క్రమశిక్షణ విలువను సూచించున్నది ఏది అని ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్స్ చూస్తే గణిత అధ్యయనంలో సమస్య సాధనకు సరైన పద్ధతులను ఎంపిక చేసుకోవటం,
స్వేచ్ఛాయుతంగా ఆలోచించటం, సృజనాత్మకత, విశ్లేషణాత్మక నిశిత పరిశీలన, కల్పనాశక్తి వంటి ఆలోచన సంబంధమైన నైపుణ్యాలను కలిగి ఉండటం, హేతువాద ఆలోచనలు వినియోగించటం. కరెక్ట్ ఆన్సర్. అన్నీ కూడా 4 కూడా క్రమశిక్షణ విలువలే. విద్యార్థి తన పరిసరాల్లో నిర్మించిన గుడులు, గోపురాలు, మసీదులు, చర్చిలపై నిర్మించిన కట్టడాలను, ఇతర శిల్ప నిర్మాణాలను పరిశీలించి వాటి నిర్మాణ సూత్రాలన్నీ గణిత ఆధారాలే అని తెలియజేసిన ఆ విద్యార్థిలో పెంపొందించినటువంటి విలువ ఏది అన్నారు. ఇది సాంస్కృతిక కట్టడాలకు సంబంధించింది కాబట్టి సాంస్కృతిక విలువ. కరెక్ట్ ఆన్సర్ సాంస్కృతిక విలువ. వెంకట్ అనే ఉపాధ్యాయుడు పాఠ్యాంశంలోని భావాలను ఒక తార్కిక క్రమంలో అమర్చుకొని విద్యార్థులకు అందించుటకు ప్రయత్నిస్తున్నాడు. అయినా ఇది హెర్బార్ట్ పాఠ్య పథక రచనలో ఏ సోపానము అని చెప్పి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ సమర్పణ. విద్యార్థి అందించుటకు ప్రయత్నిస్తున్నాడు అంటే సమర్పించడానికి ప్రయత్నిస్తున్నాడు కాబట్టి సమర్పణ అనేది కరెక్ట్ ఆన్సర్. క్రింది వానిలో ఉన్నత స్థాయిలో గల గణిత బోధనా ఉద్దేశం కానిది అని ఇచ్చారు. గణిత బోధనా ఉద్దేశం కానిది అని ఇచ్చారు. ఇక్కడ విశ్లేషణ, తార్కిక వివేచనా శక్తుల వంటి ఆలోచనా శక్తులను అభివృద్ధిపరచటం ఇది గణిత బోధనా ఉద్దేశమే. నిత్య జీవిత సందర్భాలలో నైపుణ్యాలను, వైఖరులను సఫలవంతంగా ఉపయోగించడం కూడా గణిత బోధనా ఉద్దేశమే. గణిత భావనలను సాధారణీకరించే సామర్థ్యాన్ని పొందటం కూడా గణిత బోధనా ఉద్దేశమే. కానిదేది అన్నారు. విద్యార్థి నిత్య జీవిత సమస్యలను సాధించడానికి కావలసిన ప్రాథమిక గణిత నైపుణ్యాలను పెంపొందించడం అనేది బోధనా ఉద్దేశం కానిది. కోబన్ అధ్యయనం ప్రకారం క్రింది వానిలో సరైనటువంటి జతలను గుర్తించండి అన్నాడు. రుచి ద్వారా అభ్యసన శాతం 1%, స్పర్శ ద్వారా అభ్యసన శాతం 1.5%, వాసన ద్వారా అభ్యసన శాతం 3.5%. కరెక్ట్ ఆన్సర్ 3 కూడా సరి అయినవే. రుచి ద్వారా అభ్యసన శాతం 1%, స్పర్శ ద్వారా అభ్యసన శాతం 1.5%, వాసన ద్వారా అభ్యసన శాతం 3.5%. బోధన పూర్తయిన తర్వాత విద్యార్థుల్లో ఆశించిన అభ్యసన ఫలితాలు చూడగలిగిన మార్పుల్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ బోధనా లక్ష్యాలు అని చెప్పి అంటారు. బోధన పూర్తయిన తర్వాత విద్యార్థుల్లో ఆశించిన ఫలితాలు, అభ్యసన ఫలితాలు ఉన్నవి లేది చూడగలిగే మార్పుల్ని బోధనా లక్ష్యాలు అని చెప్పి అంటారు. బోధనా లక్ష్యాలు ఏంటి అని ఇచ్చారు. ఆప్షన్ 1 బోధనా విషయాన్ని ఎంపిక చేసి నిర్వహించడంలో ఉపయోగపడతాయి. కృత్యాలను, పద్ధతులను ఎంపిక చేయడంలో ఉపయోగపడతాయి. విద్యార్థుల అభ్యసనాన్ని మూల్యాంకనం చేయడంలో ఒక ఆధారాన్ని రూపొందిస్తాయి. పైవన్నీ అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ పైవన్నీ. బోధనా లక్ష్యాలు ఏంటంటే బోధనా విషయాన్ని ఎంపిక చేసి నిర్వహించడంలో ఉపయోగపడతాయి. కృత్యాలను, పద్ధతులను ఎంపిక చేయడంలో ఉపయోగపడతాయి. విద్యార్థుల అభ్యసనాన్ని మూల్యాంకనం చేయడంలో ఒక ఆధారాన్ని రూపొందిస్తాయి. పరీక్షాంశాల ఎన్నికకు, నిర్మాణానికి ఆధారమయ్యేవి ఏవి అని ఇచ్చారు. ఆప్షన్ 1 ఉద్దేశాలు, ఆప్షన్ 2 లక్ష్యాలు, ఆప్షన్ 3 స్పష్టీకరణలు, ఆప్షన్ 4 విలువలు. కరెక్ట్ ఆన్సర్ స్పష్టీకరణలు. పరీక్షాంశాల ఎన్నికకు, నిర్మాణానికి ఆధారమయ్యేవి స్పష్టీకరణలు. విద్యార్థుల ఆసక్తులు, దృక్పథాలు, ప్రశంసనీయతలతో సంబంధం గల రంగం ఏది అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ భావావేశ రంగం అనేది విద్యార్థుల ఆసక్తులు, దృక్పథాలు, ప్రశంసనీయతలతో సంబంధం కలిగినటువంటి రంగం. ఉపాధ్యాయ కేంద్రీకృత మూల్యాంకనం ప్రకారం అభ్యాసకుడు కేవలం గ్రాహకుడు అని భావిస్తూ జరిగే మూల్యాంకనం, అభ్యాసకుడు అభ్యసనలో క్రియాశీలక భాగస్వామిగా భావిస్తూ జరిగే మూల్యాంకనం. సరి అయినటువంటి సమాధానం మనం కానీ చూసినట్లయితే ఏ అనేది సరి అయినది, బి అనేది సరికానిది. అభ్యాసకుడు కేవలం గ్రాహకుడు అని భావిస్తూ జరిగేదే మూల్యాంకనం, ఉపాధ్యాయ కేంద్రీకృత మూల్యాంకనం. ఒక విద్యార్థిని మూలబిందువు గుండా పోయే సరళ రేఖకు ఉదాహరణ ఇవ్వమని అడగగా 3x - 2y + 5 = 0 అని చెప్పెను. అయితే ఆ విద్యార్థిలో లోపించినటువంటి లక్ష్యము ఏది అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ అవగాహన లక్ష్యం. 3x - 2y + 5 = 0 అనేది 0,5 గుండా వెళ్తుంది.
కానీ ఇక్కడ విద్యార్థిలో లోపించిన లక్ష్యం అవగాహన లక్ష్యం. ఈ క్రింది వానిలో మంచి గణిత పాఠ్య గ్రంథం ప్రయోజనంను గుర్తించండి అని ఇచ్చారు. ఉపాధ్యాయుల విద్యార్థుల సమూహాన్ని పొదుపు చేస్తుంది, విద్యార్థులకు ఇంటి పనిని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది, చౌకగా దొరికే నమ్మకమైన బోధన అభ్యాసన ఉపకరణం, సరైన సమాధానాన్ని గుర్తించండి అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఇచ్చినటువంటి 3 కూడా సరి అయినవే. మంచి పాఠ్య గ్రంథం ప్రయోజనం ఏంటంటే ఉపాధ్యాయుల విద్యార్థుల సమూహాన్ని పొదుపు చేస్తుంది, విద్యార్థులకు ఇంటి పనిని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది, చౌకగా దొరికే నమ్మకమైన బోధన అభ్యాసన ఉపకరణం అనేది మంచి గణిత పాఠ్య గ్రంథం. సో ABC 3 కూడా సరి అయినవే. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. విద్యార్థి C=2πr అనే సూత్రాన్ని ఒక వృత్త పరిధి దాని వ్యాసార్థానికి 2π రెట్లు ఉంటుంది అనే శాబ్దిక ప్రవచనంగా అనువదించిన ఆ విద్యార్థిలో సాధించబడినటువంటి లక్ష్యము ఏది అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ అవగాహన. అవగాహన అనేది విద్యార్థుల్లో సాధించబడినటువంటి లక్ష్యం. ఈ క్రింది వానిలో అవగాహన లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ ఏది? ఏ దోషాలను గుర్తించి సరిచేయటం, బి ఫలితాలను సరిచూడటం, సి ఫలితాలను అంచనా వేయటం, డి ఫలితాలను తెలపటం. అవగాహన లక్ష్యానికి చెందిన స్పష్టీకరణలు దోషాలను గుర్తించి సరిచేయాలి, ఫలితాలను సరిచూడాలి, ఫలితాలను అంచనా వేయాలి. సో ABC ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. విద్యార్థి వృత్త పరిధి సూత్రం C=2πr నుండి R=C/2π అని వ్యక్తపరిచిన ఆ విద్యార్థి సాధించినటువంటి లక్ష్యము ఏది అని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 1 జ్ఞానము, ఆప్షన్ 2 అవగాహన, ఆప్షన్ 3 వినియోగం, ఆప్షన్ 4 నైపుణ్యం. ఇక్కడ విద్యార్థి అవగాహన చేసుకొని సూత్రాన్ని ఆర్ని కర్తగా రాసి అవగాహన పొందాడు. సో అవగాహన అనేది సరైన సమాధానం. 5వ తరగతి చదివే సౌమ్య అనే విద్యార్థికి 4, 10, 15, 16, 17, 18, 20 అనే సంఖ్యలు ఇచ్చిన వాటిని బేసి సంఖ్యలు సరి సంఖ్యలుగా వర్గీకరించింది. అయితే సౌమ్య అనే విద్యార్థిలో సాధించబడినటువంటి లక్ష్యము ఏది అని ఇచ్చారు. ఆ సంఖ్యలను గుర్తించి వాటిని సరి సంఖ్యలు బేసి సంఖ్యలుగా వర్గీకరించింది కాబట్టి ఇది కూడా అవగాహనకు సంబంధించినటువంటి లక్ష్యమే. ఈ క్రింది వానిలో వినియోగం అనే లక్ష్యానికి చెందని స్పష్టీకరణ ఏది అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ సన్నిహిత సంబంధాలను గుర్తించటం అనేది వినియోగం అనే లక్ష్యానికి చెందని స్పష్టీకరణ. విశ్లేషణ చేయడం, పరస్పర సంబంధాలను స్థాపించడం, తగిన పద్ధతులను ఎంపిక చేయటం ఇవన్నీ కూడా వినియోగం అనే లక్ష్యానికి చెందినటువంటి స్పష్టీకరణలే. 7వ తరగతి చదివే రోహిత్ అనే విద్యార్థి జ్యామితీయ పరికరాల పెట్టెలోని వృత్తలేఖిని సహాయంతో వృత్తమును, చాపరేఖను, ఒక రేఖాఖండాలన్నీ సమద్విఖండన రేఖను, అలాగే ఇచ్చిన కోణానికి కోణ సమద్విఖండన రేఖను గీచను. అయితే ఆ విద్యార్థిలో సాధించబడినటువంటి లక్ష్యం ఏది అన్నాడు. అతను వృత్తలేఖిని సహాయంతో వృత్తాన్ని, చాపరేఖను, అలాగే సమద్విఖండన రేఖను, ఇచ్చిన కోణానికి కోణ సమద్విఖండన రేఖను గీయటం జరిగింది. కాబట్టి విద్యార్థిలో సాధించబడిన లక్ష్యం నైపుణ్యము. ఓకే, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మోడల్ పేపర్సు అలాగే కంటెంట్ సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయబడతాయి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.